దీపని అందరి ముందు సుమిత్రతో చెంపదెబ్బ కొట్టించాలనుకున్న జోష్న కుట్ర ఒక్కసారిగా రివర్స్ అయింది. ఇంతకీ జోష్న ఏం చేయాలనుకుంది, ఆ కుట్ర ఎలా రివర్స్ అయింది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. జోష్న కార్తిక్ మీద అలాగే దీప మీద కోపంతో ఇంట్లో నుంచి పార్టీకి అయితే వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరి గురించే ఆలోచిస్తూ, బర్త్డే కదా వాళ్ళ ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలన్నట్టుగా. అయితే సుమిత్ర కూడా ఏంటి, నీతో తర్వాత మాట్లాడతాను జోష్న అని అయితే చెప్పింది కదా. ఇక కార్తిక్ దీపలు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. మల్లెపూలతో బావ అని రాసి తన ప్రేమను కూడా తెలియచేస్తుంది దీప కార్తిక్తో. అయితే ఆ రోజు రాత్రే అనుకోకుండా కార్తిక్ దీపలు దగ్గరవుతారు. ఎలా అంటే కార్తిక్ గురించి ఆలోచిస్తూ పడుకోకుండా అలానే ఆలోచిస్తూ ఉంటే, ఏంటి దీప నిద్రపోకుండా అలానే ఆలోచిస్తున్నావు, నీ ఫేస్ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావే అంటే, ఒకవైపు హ్యాపీగానే ఉంది కార్తిక్ బాబు, కానీ మరోవైపు బాధ కూడా ఉంది అంటే, ఏంటి బాధ ఎందుకు సంతోషం రెండూ చెప్పు నాకు నువ్వు అంటే, సంతోషమేమో అమ్మ నాన్నల ఆశీర్వాదం తీసుకోగలిగాను ఈరోజు అని ఒక సంతోషము, అలాగే సుమిత్రమ్మ గారు నన్ను ద్వేషిస్తున్నారు, నన్ను దూరం పెడుతున్నారు, కనీసం నన్ను ఒక మనిషిలాగా కూడా దగ్గరకు రానివ్వడం లేదు, అది చాలా బాధేస్తూ ఉంది. కాలు నొప్పి పడుతుందేమో, ఎక్కడ ఆమె ఇబ్బంది పడతారని నేను బాంబరాడను కానీ వెళ్తే జోష్న అనుకొని జోష్న మీద ఉన్న ప్రేమని మొత్తం ఆమె నాతో చెప్పుకోవడం జరిగింది. నేను పొందాల్సిన ప్రేమ జోష్న పొందుతుంది అన్న ఒక రకంగా అసూయ కూడా కలిగింది. కానీ ఏం చేస్తాం, విధి మమ్మల్ని ఇద్దరిని అలా విడదీసింది కదా అని అయితే అనుకుంటూ నన్ను ఎంతగా అసహించుకుంటున్నారో నాకు ఆమె మాటల ద్వారా తెలిసింది కార్తిక్ బాబు. అదొకటి చాలా మర్చిపోదామన్నా కూడా నా వల్ల కావడం లేదని అయితే అంటూ ఉంటే, దీప మనం ఎందుకున్నాం అక్కడ, మీ అమ్మా నాన్నలను ఆ జోష్న నుండి కాపాడుకోవడం కోసమే కదా. ప్రతి దానికి ఒక రోజు అంటూ వస్తుంది, మనకు కూడా ఒక రోజు అంటూ త్వరలోనే వస్తుంది. నువ్వు మీ అమ్మా నాన్నలతో సంతోషంగా ఉండే రోజు కూడా వస్తుంది, కానీ కాస్త ఓపిక పడితే చాలు అని అయితే అంటూ ఉంటే, మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు నిజంగా ఆ రోజు వస్తుందేమో అనిపిస్తుంది కార్తీక్ బాబు అని చెప్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. అలా నిద్రలోకి జారుకుంటుందో లేదో దీప గురించి మొత్తం నిజాలు తెలుసుకొని, దీప ఏ తప్పు చేయలేదని, జోష్ననే కావాలని తన మీద అసహ్యం కలిగేలాగా చేసిందని, దశరథ్ని కూడా దీప షూట్ చేయలేదని, ఇదంతా జోష్న ఆడిన నాటకమని, వేసిన ప్లాన్ అని, జోష్న దీపని చంపాలనుకున్న విషయం కానీ, ఇవన్నీ ఈ సుమిత్రకి నిజాలు ఒక్కొక్కటిగా దాసు ద్వారానే తెలియడం జరుగుతుందన్నమాట. అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర. ఏంటి జోష్న ఇంత పనులు చేసిందా, నా కన్న కూతురు కూడా కాదా అంటే, జోష్నని ఇప్పుడే చంపేస్తాను అంటూ కోపంగా వెళ్ళడము, ఇక దీపేమో వద్దమ్మా వద్దమ్మా అని చెప్పడము, అలాగే నిద్రలో వద్దు వద్దు అంటూ ఉంటుంది. ఇక కార్తిక్ పక్కన చేరి, దీప ఏమైంది, ఎందుకు వద్దు వద్దు అంటున్నావు, ఏమైంది అంటే, ఓహో ఇదంతా కలనా, ఏదో కల కార్తిక్ బాబు, అమ్మకి మొత్తం నిజం తెలిసిపోయినట్టు, జోష్న గురించి నిజం తెలియడంతో జోష్నని ఏదో చేసేయాలి అన్నంతగా వెళ్ళిపోతూ ఉంటే నేను వద్దు వద్దు అని ఆపుతూ ఉన్నాను, ఇదే కల్లోకి వచ్చింది అంటే, దీప నీకు ఇప్పుడు కల్లోకి వచ్చిందే, తర్వాత కూడా నిజం అవుతుంది, చూస్తూ ఉండు. జోష్నలో మార్పు రావాలని కోరుకుంటున్నాం తప్ప జోష్నని ఆ కుటుంబానికి దూరం చేయాలని మనం అనుకోవడం లేదు కదా, మనది మంచి సంకల్పమే కదా, అలాంటప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడులే అని అయితే చెప్తూ, ఇక పడుకో దీప నువ్వు ఇంకేం ఆలోచించుకొని అయితే అంటూ ఉంటే, కార్తీక్ బాబు ఏమనుకోవద్దు, మీ గుండెల మీద పడుకోవచ్చా నేను అంటూ ఉంటే, దీప నువ్వు నన్ను అడుగుతున్నావా, ఇది నిజమేనా నేను వింటున్నది అంటూ మాట్లాడతాడు. అదేంటి బాబు అలా అంటున్నారు అంటే, ఎప్పుడు తమరు మనసులో ఉన్న గదులని తలుపులు వేసుకొని మరి బిగించుకొని మరి ఉంటారు కదా, అటువంటిది నేను మీ గుండెలపైన పడుకోనా అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది, ఇదంతా కళ నిజమా, ఇప్పుడు నువ్వు కలగన్నట్టు నేనేమన్నా కలగంటున్నానా ఏంటి అన్నట్టుగా ఉంది అంటే, చిప్పోండి కార్తీక్ బాబు మీరు ప్రతిదీ ఇలాగే సీరియస్గా తీసుకోరు, జోక్గా మాట్లాడుతూ ఉంటారు అంటే, సరే దీప దా పడుకో అని అయితే చెప్తూ, అలాగే దీప కార్తిక్ గుండెల మీద పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది. తన జీవితం ఫస్ట్ నుంచి ఎలా మలుపు తిరిగింది, కార్తిక్ జీవితంలోకి ఎలా దీప వచ్చింది, ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటుందన్నమాట. ఇక దీప తల నిమురుతూ కార్తిక్ కూడా దీపతో కబుర్లు చెప్తూ ఇంకా ఆ రాత్రంతా అలా అయితే సాగిపోతుందన్నమాట. నిద్ర లేవగానే ఇక దీప కార్తిక్లు మామూలుగానే రోజువారిలాగానే శివనారాయణ ఇంటికి వెళ్తారు. అయితే శివనారాయణ ఇంటికి వెళ్ళేలోపే దీప కార్తిక్లకి దశరథ్ కానీ సుమిత్ర కానీ కనిపించరు. దీపకేంటి ఇంటికి వెళ్ళగానే అమ్మ నాన్నల్ని కళ్ళతో చూసుకోవాలన్నది కోరిక, కానీ ఎక్కడ వెతికినా కూడా దశరథ సుమిత్రలు కనిపించరనమాట. ఏంటి అమ్మ నాన్నలు ఇద్దరు కనిపించడం లేదు, ఈ జోష్ని ఏమైనా చేసిందా కార్తీక్ బాబు, నాకు భయంగా ఉంది అని అంటూ ఉంటే, దీప నువ్వు కంగారు పడుకు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళర్లే, ఏమీ అయి ఉండదులే
అనవసరంగా కంగారు పడుకు, నేను కనుక్కుంటానుండు అని అయితే చెప్తూ, పారు ఓనర్ అమ్మ వాళ్ళు కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళారు అంటూ ఉంటే, అదే నేను కూడా వెతుకుతున్నాను, ఉదయం నుంచి కనిపించడం లేదు, ఎవరికి ఒక మాట కూడా చెప్పకుండా ఎక్కడికి పోయారో ఏంటో నాకే అర్థం కావడం లేదైతే అంటూ ఉంటే, ఇంతలో శివనారాయణ కూడా రెడీ అయ్యి కిందకైతే దిగుతాడు. దసరా సుమిత్ర లేరి అని అయితే అంటూ ఉంటే, అదేనండి కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళారో ఏంటో అని అయితే పారిజాతం చెప్పడంతో ఇక అప్పుడే బయట నుంచి దశరథ సుమిత్రలు వస్తారు. వస్తూ ఎక్కడికి వెళ్ళారు, ఎవరికి చెప్పా చేయకుండా ఇంత ఉదయాన్నే అని అంటూ ఉంటే, నిన్న జోష్న బర్త్డే కదా, గుడికి వెళ్ళలేకపోయాను ఈ కాలు బెనకడంతో, అందుకే ఈరోజు వెళ్ళి తన పేరు మీద పూజ చేయించి వస్తున్నాను మామయ్య గారు అని సుమిత్ర చెప్పడంతో, అవునా మంచి పని చేశారులే అని అయితే చెప్తూ, ఇంతకీ ఈ జోష్న ఎక్కడుంది, ఇంకా నిద్ర లేవలేదా అని అయితే అనుకుంటూ ఉంటే, ఇంతలో పారిజాతం మనసులో ఇంకెక్కడ నిద్ర లేసేది, అది రాత్రంతా బర్త్డే కదా, పార్టీ అంటూ ఫ్రెండ్స్తో తాగి తందనాలాడి పబ్బులో డ్యాన్స్లు వేసుకొని వచ్చి ఎప్పుడో పడుకుంది, ఇంక ఇప్పటికి ఇక్కడ లేస్తుంది, ఉండండి లేసి ఉంటుందిలే నేను తీసుకొస్తానని చెప్పని వెళ్తుంది. అయితే జ్యోత్స్నని లేపుతూ ఉంటే పారిజాతం లేయదు. ఏంటికి రాని ఊరికే నిద్ర చెడగొడతావు, ఉదయాన్నే వచ్చి వెళ్ళు అవతలికి అని అయితే అంటూ ఉంటే, అక్కడ మీ తాత పిలుస్తున్నాడే నిన్ను అంటే, తాతే కదా ఏం కాదులే గ్రాని వెళ్ళు, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, తలంతా పట్టేసినట్టుగా ఉంది అంటే, అంత ఎవడ ఎక్కువ తాగమన్నాడే నిన్ను, తల పట్టేసేంతగా మీ తాత పిలుస్తున్నాడు అనే లోపే శివనారాయణ పెద్దగా జోష్న అని కేకలేస్తూ ఉంటాడు. ఇక ఆ కేకలతో కిందకైతే దిగి వస్తుంది. ఏంటి లేట్గా పడుకున్నావా ఏంటి, నువ్వు ఇప్పటి వరకు లేలేదు అంటే, అదేం లేదు తాత, నైట్ అంతా నాకు నిద్ర పట్టలేదు, అందుకే ఏదో తలనొప్పిగా ఉంటే అలా పడుకున్నాను అంతేను అని అయితే చెప్తూ ఉంటే, అదేనా లేకపోతే ఫ్రెండ్స్తో పార్టీలు పబ్బులు తాగడాలు అంటూ కార్తీక్ అంటూ ఉంటే, బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ జోష్న అడుగుతుంది. అంటే ఈ జనరేషన్ పిల్లలు అలా ఉన్నారు కదా, రేపో మాపో గౌతమ్తో పెళ్ళి కాబోతోంది, గౌతమ్ వాళ్ళకు వీళ్ళు ఈ టైంలో లేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, శివనారాయణ పెంపకం మీద మచ్చపడిపోదు అంటూ కార్తీక్ 4 చురకలు అంటిస్తాడు. దాన్ని మర్చిపెట్టేంత వాళ్ళు ఎవరు లేరా అంటూ ఈ శివనారాయణ కూడా కార్తిక్కి మాట్లాడతాడనమాట. అయితే దశరథ సుమిత్రలకి కాఫీ పెట్టి తీసుకొస్తానని దీప వంట రూమ్లోకి వెళ్తుందా, అయితే ఈ దశరథకి కాఫీ ఇస్తుంది, సుమిత్రకు మాత్రం కాఫీ ఇచ్చుండదు, నేను తర్వాత తాగుతానని చెప్పడంతో వెళ్ళిపోతుందనమాట. తన గదిలోకి రావద్దని చెప్పేసింది కదా దీపని. అయితే ఈ జోష్న వచ్చి, దీప ఎక్కడుంది, నాకు మంచిగా కాఫీ కావాలి అని చెప్పని, నేనే వెళ్తానులే వంట రూమ్లోకి అని చెప్పని దీప దగ్గరికి వెళ్తుందా. దీప ఉండు అమ్మగారికి కాఫీ ఇచ్చేసి అప్పుడు వచ్చి నీకు టీ కల్పిస్తాను అని చెప్తుందనమాట. సరే దీప నీ ఇష్టమే, నా ఇష్టం, నేను ఇక్కడే ఉంటానులే కానీ నువ్వు వెళ్ళు అని చెప్తుంది. అయితే సుమిత్రకి కాఫీ ఇచ్చేసి వచ్చిన తర్వాత జోష్న టీ పెట్టేసి వెళ్ళుంటుంది దీప. ఆ టీలో ఏదో కెమికల్ లాంటిది కలిపేస్తుంది అనమాట, నెయిల్ పాలిష్ లాంటిది కలిపేస్తుంది. కలిపేసి ఇక కలర్ చేంజ్ అవుతూ ఉంటే, దీప కానీ నాకు తల భారంగా ఉంది, నాకు టీ తాగాలనిపిస్తుంది అని చెప్పని అనడంతో ఇక దీప కూడా చూసుకోకుండా ఆ టీ అయితే వడపోసి ఈ జోష్నకి ఇవ్వడం జరుగుతుందనమాట. ఏంటి దీప ఈ టీ ఏంటి ఈ కలర్లో ఉన్నాయి, ఏమైనా కలిపావా, నన్ను చంపేద్దామని ఏమైనా ప్లాన్లో ఉన్నావా నువ్వు, అందుకే కదా ఇలా చేసావు, టీ అడిగిన పాపానికి నన్ను చంపేస్తావా, నాకు తెలుసు ఫస్ట్ నుంచి నీకు నా మీద ఏదో తెలియని కోపం కుట్రే, అందుకని నా అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నావు కదా, అందుకని కదా అప్పుడేమో మా డాడీని షూట్ చేసావు, ఇప్పుడేమో నన్ను టీలో ఏదో కలిపి చంపేద్దాం అనుకుంటున్నావు అని పెద్ద పెద్దగా కేకలు వేయడంతో ఇక సుమిత్ర ఈ పారిజాతం పరిగెత్తుకుంటూ వంట రూమ్లోకి వెళ్తాడు. అయితే కార్తీక్ అప్పుడు ఆ సీన్లో అయితే మనకు కనిపించడు. ఇక శివనారాయణ అందరూ కలిసి వెళ్తారు. ఏం చేయాలనుకున్నావే నా మనవరాలని అంటూ పారిజాతం అరుస్తూ ఉంటే, నాకేం తెలీదమ్మా, అందరికిలాని ఎలా కాఫీ ఇచ్చానో ఇంకా జోష్న టీ అడిగితే టీయే పెట్టిస్తున్నాను, కానీ ఇది ఎలా మారిందో నాకైతే అర్థం కావడం లేదు, ఇప్పుడే సుమిత్రమ్మకి ఇచ్చేసి వచ్చాను అని చెప్తూ ఉంటే, ఎందుకు దీప అబద్ధాలు చెప్తావు, నేను నిన్ను ఎంత మంచిగా చూసుకుంటున్నాను, నిన్న కూడా బర్త్డే ఇద్దరం సెలబ్రేట్ చేసుకున్నావు కదా, ఎందుకు నా మంచితనాన్ని అర్థం చేసుకోకుండా నా మీద ఎన్ని కుట్రలు చేస్తున్నావు అంటూ జోష్న మాట్లాడడం మొదలు పెడుతుంది. అయితే ఈ దీపను చూస్తూ ఈ సుమిత్ర, నాకు తెలుసు నా కూతురు అంటే నీకు మొదటి నుంచి నచ్చడం లేదు, నేను ఎక్కడ పెట్టాల్సిన వాళ్ళని అక్కడ పెట్టకుండా నెత్తికి ఎక్కించుకొని ఇంత దూరం తెచ్చుకున్నాను, జోష్న నీకేం కాలేదు కదా అని అయితే అంటూ ఉంటే, అమ్మ నిజం, నేను చెప్పేది నిజం, నేను ఏమీ కలపలేదు, నేను ఎందుకు కలపాలనుకుంటాను, నేను ఎందుకు చంపాలనుకుంటున్నాను, అసలు జోష్న ఏం మాట్లాడుతుంది, ఆ మాట్లాడిన మాటలు మీరు ఎలా నమ్ముతున్నారు అంటే ఒక్క క్షణం సుమిత్రకు కూడా ఆలోచన వస్తుందన్నమాట. దీప ఇలా చంపే అమ్మాయి కాదు,
అలా చంపాలనుకుంటే వచ్చిన రోజు చంపాల్సిందే కదా, కానీ ఏదో ఈ జోష్ని ఏమైనా చేస్తుందా అన్నట్టు ఒక రకమైన ఆలోచన వస్తుంది. అయితే అంతలో దశరథుండి, ఏంటి జోష్న ఎప్పుడు దీపని ఏదో ఒకటి అనడము, దానికి వంతుగా మీ అమ్మ మీ నాన్నమ్మ సరిపోతూ ఉన్నారు. ఇప్పుడు అమ్మ ఏం చేయకపోయినా కూడా ఏదో చేసేసింది కలిపేసింది అని అయితే అంటూ ఉంటే, సరే డాడీ నేను ఇప్పుడు ఎలా ప్రూవ్ చేయాలో నాకైతే తెలియడం లేదు. ఈ కాఫీ కప్ అయితే పగిలిపోయింది, ఆ టీ కూడా పోయాయి, ఇంక నేను ఎలా నిరూపించాలి, మీకు ఏం చెప్తే మీకు అర్థమవుతుంది అంటూ ఈ జోష్న మాట్లాడడం మొదలు పెడుతుంది. అయితే అంతలో కార్తీక్ వస్తాడు, విషయం అంతా తెలుసుకుంటాడు. జోష్న, టీలో నెయిల్ పాలిష్ కలిసిందా? ఎలా కలిసింది? ఇక్కడ నెయిల్ పాలిష్ ఎవరు పెట్టారు? ఈ నెయిల్ పాలిష్ ఎవరిది? నెయిల్ పాలిష్ పెట్టుకునే అలవాటు దీపక్ లేదే, మరి ఈ నెయిల్ పాలిష్ ఇంత కాస్ట్లీ నెయిల్ పాలిష్ ఎవరిదై ఉంటుంది అని ఆ నెయిల్ పాలిష్ని చూపిస్తూ మాట్లాడేసరికి ఇక సుమిత్రకి మొత్తం కథ అర్థమవుతుంది. జోష్నని ఇదంతా చేసి కావాలనే దీపం మీదకి వేసింది అన్నట్టు అర్థం చేసుకుంటుంది.